కొంచెం కరివేపాకు ఫ్రీగా ఇవ్వు బాబు అని కూరగాయలు వాడిన బ్రతిమాలుతుంటే నా రేంజ్ చూసి నాకే ముచ్చటేస్తుంది. నమస్తే అండి, నేను మీ వంటగది సైలెంట్ విలన్ కరివేపాకును మాట్లాడుతున్నా. నా జీవితం ఎంత కామెడీగా ఉందంటే నా రేంజ్ ఏంటి, నా బ్రతికేంటి. వంట చేసేటప్పుడు అందరికీ నేనే కావాలి. అమ్మో, కరివేపాకు లేకపోతే ఆ సువాసన రాదు, ఆ రుచి రాదు అని బిల్డప్ ఇస్తారు. కడాయిలో నూనె వేడెక్కగానే నన్ను అందులో పడేస్తారు. ఆ వేడికి నేను చిటపట అని డ్యాన్స్ చేస్తుంటే ఆహా ఏమి సౌండ్ రా అని మురిసిపోతారు. ప్లేట్లోకి రాగానే సీన్ రివర్స్. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది బాస్. వంటంతా అయ్యాక ప్లేటు ముందు కూర్చోగానే ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? నన్ను వేరుతో పట్టుకొని తుఫాకి బుల్లెట్లా విసిరి పక్కన పడేస్తారు. నన్ను చూడగానే అందరికీ ఎక్కడలేని డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఏరి కోరి మరి బయటపడేస్తారు. ఒరే నాయనలారా, నా ఆవేదన వినండి. నేనంత పక్కన పడేయాల్సిన వస్తువునైతే వారు వంటలు ఎందుకు వేసుకుంటారు? ఏదో పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి నచ్చలేదనని పంపించేసినట్టు నన్ను ప్లేట్ చివరి లైన్లో నిలబెడతారు. నా ప్రక్కన పడ్డ ఆవాలు జీలకర్ర నన్ను చూసి వెక్కిరించుతుంటాయి. బిర్యానీలో ఇలాచికున్న వాల్యూ కూడా లేదు సార్. అదేనా నోటికి తగిలితే వామ్మో అని ఫీల్ అవుతారు. నేను తగిలితే మాత్రం ఏరు పక్కన పడేస్తారు. నా బ్రతుకు వంటికి ఉత్సాహం, తినేటప్పుడు నిరుత్సాహం అన్నట్లు తయారయ్యింది. ఇప్పటి నుండైనా నన్ను తినండి ఫ్రెండ్స్. మీరు రోజంతా ఫోన్ చూసి ల్యాప్టాప్ల ముందు కూర్చొని కళ్ళని కష్టపడుతున్నారు కదా. నాకు విటమిన్ ఏ ఎక్కువ. నన్ను తింటే మీ కంటి చూపును మెరుగుపడేలా చేస్తాను. రేచీకటిని కూడా నేను రాకుండా ఆపుతాను. నన్ను వాడితే మీరు కళ్ళద్దాల అవసరం త్వరగా రాదు. జుట్టుకి నేను సూపర్ హీరో అని మీకు తెలుసా ఫ్రెండ్స్? మీ జుట్టు రాలిపోతుందని బట్టతల వస్తుందేమో అని భయపడుతున్నారా? అయితే మీ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను. నన్ను నూనెలో వేసుకొని మరిగించి రాసుకున్న లేదా పచ్చడి చేసుకుని తిన్నా మీ జుట్టు నల్లగా బలంగా పెరుగుతుంది. తెల్ల జుట్టు కూడా రానివ్వకుండా ఆపగలను. అందుకే అంటారు జుట్టున్నమ్మ ఏ కుప్ప వేసినా అందంగా ఉంటుంది అని. అది నా వల్లే సాధ్యం ఫ్రెండ్స్. అందుకే మీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నన్ను రోజు తింటూ ఉండండి. మీ ఆహారంలో రోజు నన్ను తినండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే నేను ఉండాల్సిందే. నేను ఇన్సూరెన్స్ లెవెల్స్ని సరిచేస్తాను. కాబట్టి డయాబెటిక్స్ ఉన్నవారు నన్ను అస్సలు వదలొద్దు. నాలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. రక్తం తక్కువగా ఉన్నవారు నన్ను తింటే బాడీలో గలగలా పెరుగుతుంది ఫ్రెండ్స్. పండగ వచ్చిందంటే చాలు, కోరమేసం ఉన్న వాళ్ళ దగ్గర నుండి కోడళ్ళ వరకు అందరూ నా దగ్గరే రావాలి. కొంచెం కరివేపాకు ఫ్రీగా ఇవ్వు బాబు అని కూరగాయల వాడిని బ్రతిమాలుతుంటే నా రేంజ్ చూసి నాకే ముచ్చటేస్తుంది. చివరగా నా మాట చూడండి బాస్, నేను కేవలం వాసన కోసం పుట్టలేదు. నన్ను కూడా నమిలి మింగేయండి. అప్పుడే నా కడుపు నిండుతుంది, మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నన్ను ప్లేట్ పక్కన పెడితే వచ్చే జన్మలో మిమ్మల్ని కాకరకాయలుగా పుట్టిస్తా. జాగ్రత్త. ఉంటాను మరి. ఇన్ని మంచి చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నెక్స్ట్ నా ఫ్రెండ్ అంజీరా మాట్లాడేస్తాడు. వాడి బెనిఫిట్స్ మీరు వినేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.